ఇలాంటి పిల్లలకి కాంప్లికేషన్స్ ఉండే అవకాశం అయితే ఉందండి. సో ఏం కాంప్లికేషన్స్ ఉంటాయి, ఎంత ఉంటాయి అనేది, ఏ ఏజ్లో పుట్టారు అంటే ఎన్ని వారాలకు పుట్టారు, బరువు ఎంత ఉన్నారు అనేది, ప్లస్ మగపిల్లాడ ఆడపిల్ల అనే ఈ 3-4 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. లోపల తల్లి కడుపులో ఉన్నప్పుడు బిడ్డ ఎదుగుదల అనేది ఎలా ఉంది, డ్యూరింగ్ డెలివరీ అంటే డెలివరీ అవుతున్న టైంలో బిడ్డ పుట్టినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో బేబీ పుట్టారు. సో ఫస్ట్ నుంచి చూసుకుంటే తల్లి కడుపులో ఉన్నప్పుడు ఎదుగుదల ఎలా ఉంది అంటే కొన్ని సందర్భాల్లో తల్లికి బీపీ చాలా ఎక్కువ ఉన్నప్పుడు, లేకపోతే గర్భాశయం స్ట్రక్చర్ సరిగ్గా లేనప్పుడు బిడ్డ ఎదుగుదల అనేది సరిగ్గా జరగదండి. లైకర్ అంటే లోపల ఉన్న ఉమ్మనీరు సరిగ్గా లేకపోయినా కూడా బిడ్డ ఎదుగుదల అనేది సరిగ్గా ఉండదు. అట్లాంటప్పుడు బిడ్డ వయసుకి సరిపడా గ్రోత్ అనేది ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 28 వారాలకి 1 kg ఉండాల్సిన బిడ్డ ఇంకా తక్కువ ఉండొచ్చు. ఇంకొక డ్యూరింగ్ డెలివరీ తల్లికి సడన్గా పురుటి నొప్పులు వచ్చేసి ఆ మాయ అనేది విడిపోయింది. అట్లాంటప్పుడు బిడ్డకి బ్లడ్ సప్లై అనేది, రక్తస్రావం అనేది, రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరగకపోతే సడన్గా బేబీ హార్ట్ రేట్ పడిపోవడం, బేబీకి బ్లీడింగ్ అయిపోవడం వల్ల కూడా బేబీకి ఫ్యూచర్లో ఇబ్బంది, డెలివరీ తర్వాత కూడా ఇబ్బంది వచ్చే రిస్క్ ఉంటుంది. బట్ ఏజ్ ప్రకారము, వెయిట్ ప్రకారం చూసుకున్నట్టయితే 1.5 అండ్ అబవ్ అలాంటి పిల్లలకి కొంచెము ప్రాబ్లమ్స్ యొక్క రిస్క్ కొద్దిగా తక్కువ ఉంటుంది. 32 వారాలు అండ్ అబవ్ రిస్క్ తక్కువ ఉంటుంది. ఇంతకంటే ముందు పుట్టిన వాళ్ళు 26 వారాలు పుట్టిన పిల్లలకి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఏమేమి ఉండొచ్చు అంటే తలకాయలో బ్లీడింగ్ అవ్వడం, తలకాయలో రక్తనాళాలు అనేవి ఈ పిల్లల్లో చాలా చాలా డెలికేట్గా ఉంటాయండి. సో కొంచెం బేబీ ఎక్కువ బ్రీతింగ్ చేసుకున్నా, బేబీ బ్రీతింగ్ చేయడానికి కష్టపడినా, లేకపోతే బేబీకి ఆక్సిజన్ అందకపోయినా కూడా ఈ రక్తనాళాలు చిట్లిపోయే ప్రమాదం ఉండడం వల్ల బ్లడ్ అనేది బ్రెయిన్లో ఉండొచ్చు. ఇక్కడ ఊపిరితిత్తులకు వస్తే, బికాజ్ ఊపిరితిత్తులు ఎన్నో వారంలో పుట్టారో అంతవరకే డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి మామూలుగా 40 వారాల పిల్లల్లాగా వీళ్ళంతటా వీళ్ళు శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. సో లంగ్స్లో అది ప్రాబ్లం. హార్ట్లో కొన్ని కనెక్షన్స్ ఉంటాయి. పేటెంట్ డక్టస్ ఆర్టీరియోసస్ అని అంటాం. అది నార్మల్గా 3వ రోజుకి క్లోజ్ అయిపోవాల్సిన సిచ్యువేషన్, ఒక ఫస్ట్ డే నుంచి స్టార్ట్ అయిపోయి పూర్తిగా క్లోజ్ అయిపోవడానికి 5 రోజుల్లో క్లోజ్ అయిపోతుందండి ఆ కనెక్షన్ ఏదైతే ఉందో. ఈ పిల్లల్లో ఆ కనెక్షన్ ఓపెన్గా ఉండడం వల్ల కొన్నిసార్లు ఇబ్బంది జరగచ్చు. ఇంకా పేగుల విషయానికి వస్తే ఈ పిల్లలకి పేగులు అనేవి చాలా శుతిమెత్తగా డెలికేట్గా ఉంటాయి. సో డైజెషన్ అనేది పెద్ద పిల్లలాగా చేసుకోలేకపోవడం వల్ల అరుగుదల ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. సో ఇవి మేజర్ ప్రాబ్లమ్స్ అండి. కళ్ళు కూడా డెవలప్మెంట్ అనేది అక్కడ వరకే ఉంటుంది కాబట్టి పోను తను బిడ్డ డెవలప్ అయ్యే కొద్దికి మనం కళ్ళ చెకప్ కూడా చేసుకుంటూ డెవలప్మెంట్ ఎట్లా ఉంది అనేది చూడాలి. సో లంగ్స్ మెచ్యూరిటీ బేబీ ఏజ్ పెరిగే కొద్దికి వెళ్తూ ఒకవేళ ఆక్సిజన్ నెసెసిటీ ఎక్కువ ఉన్నా, నెల తర్వాత కూడా ఆక్సిజన్ అవసరం పడుతున్నా, అప్పుడు దాన్ని క్రానిక్ లంగ్ డిసీజ్ ఆర్ బ్రాంకోపల్మనరీ డిస్ప్లేసియా అని అంటామండి.